ప్రధానంగా రైతాంగాన్ని నమ్మించడం కోసం. రైతులు కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళు కాబట్టి ప్రభుత్వాలు వాళ్ళకి ఏదన్నా హామీ ఇచ్చి మంచి చేస్తాయనంటే నమ్మేటువంటి వర్గం కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన అనేక కార్యక్రమాలు అమలు చేసినా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టో రూపేణ ఇచ్చినటువంటి ఈ హామీల్ని నమ్మినటువంటి రైతాంగం ఏ రకంగా మోసపోతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. మేము రైతు బంధు ఎకరాకు 5,000 చొప్పున ముందు 4,000, ఆ తదనంతరం పెంచి 5,000 చొప్పున సంవత్సరానికి ఒక ఎకరాకి 10,000 చొప్పున సహకారం అందిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గ్యారంటీల పేరిట మాటలు చెప్పడమే కాదు గ్యారంటీ కార్డులను కూడా ఇచ్చారు. అన్ని విధాలుగా నమ్మించేటువంటి ప్రయత్నం చేసి మేము 15,000 ఇస్తామన్నారు. చివరికి అది 12,000 కుదించిండ్రు. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 పంట కాలాలు అయిపోయాయి. ఈ 4 పంట కాలాల్లో మరి మేము ఎన్నికలకు ముందు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసి ఆ రోజు రైతు బంధును రేవంత్ రెడ్డి ఆపడం జరిగింది. అది మినహా 3 సార్లు ఇవ్వాల్సిన దాంట్లో ఒకే ఒక్కసారి 3 ఎకరాలకు మాత్రమే పరిమితం చేసి ఇవాళ రైతాంగాన్ని నిట్ట నిడువున మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. నిన్న కేబినెట్ సమావేశంలో వీటి మీద చర్చ జరగాలి. వాస్తవంగా జరిగినటువంటి తప్పును సవరించుకునేటువంటి నిర్ణయాలు రావాలి తప్ప చెయ్యని దాన్ని కూడా చేసినట్టు భ్రమింపజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరో విషయం, రైతాంగానికి తీరని ద్రోహం. తెలంగాణలో మేము రాజకీయాల్లో ఉన్నటువంటి తొలినాళ్ళ నుండి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత వరకు తెలంగాణ రైతాంగం ఎటువంటి గోసలు పడ్డదో చూసినాం.